చిన్న నువ్వెక్కడికి వెళ్తున్నావు? గంగ వాళ్ళింటికి. పూజ రోజున నువ్వు నీ ఇంట్లోనే ఉండాలి కదా. నానమ్మ పూజ ఈరోజు అక్కడ కూడా ఉంది. నానమ్మ నువ్వు వీటిని గంగా కృష్ణ కోసమే తీసుకున్నావు కదా? కానీ సరే అయితే వీటిని మీ తరపున వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాను. సాగర్, ఇంట్లో కూడా పూజ ఉంది కదా, నానమ్మ ఎన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మీ చిన్న కోడలికి ధనత్రయోదశి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మీరిద్దరూ ఆశీర్వదించండి, నేను తనకి గాజులు వేయగలిగేలాగా. సంతోషంగా ఉండు. గంగింటికి వెళ్తున్నావా? నువ్వు వస్తున్నావు తనకు తెలుసా? గంగే రమ్మని పిలిచిందా? లేదు, తను నన్ను రమ్మని పిలవలేదు. కానీ నాకు హక్కు ఉందని వెళ్తున్నాను. ఇన్విటేషన్తో అవసరమే ఉంది నాకు. సాలిగ్రాముడా, నువ్వు మా కుటుంబాన్ని కాపాడావు. సాగర్ మొహంలో చిరునవ్విచ్చావు. మీరు వాణ్ణి ఎందుకు ఆపలేదు? మన ఇంట్లో కూడా పూజ ఉంది కదా. మనసు అనేది ఎక్కడ ఉంటే అదే ఇల్లు అవుతుంది మాధవి. వెళ్ళని వాణ్ణి. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే. ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంత నీ కోసమే. నిన్నే చూస్తూ జీవించనా, కల్లోనైనా తోడుండనా, నీ నీడగా నీ తోడుగా కడదా. ఎస్ కృష్ణ, నువ్వు దీనిని కాపాడావు. ఇక ఈ దీపాన్ని ఎప్పటికీ ఆరిపోనివద్దు. ఇది కేవలం ఒక దీపమే కాదు, నా ఆశ కూడా. అంటే ఇది ఆశా దీపమా? అయినా నాన్న, ఇది వెలుగుతూనే ఉంది కదా, అంటే ఏమవుతుంది? దానివల్ల నీ కోరికలన్నీ తీరిపోతాయి. నిజంగానా? నేనేది కోరుకుంటే అది తీరిపోతుందా? కృష్ణ, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.